రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మాణాలు, ఫుట్పాత్ పై వ్యాపారాలు చేస్తున్న అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అనుమతులు లేవని అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎస్సీబీ అధికారులు నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి అధికారులే గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నివాసం కోసం అనుమతి తీసుకుని కమర్షియల్ దందా చేస్తున్నారని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక సిరిసిల్లలో ఓ షాపింగ్ మాల్ నిర్మాణం వివాదాస్పదం అవుతోంది. నివాసం కోసం అనుమతి తీసుకుని అందులో కమర్షియల్ వ్యవహారాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని స్థానికులు అంటున్నారు. మరో షాపింగ్ మాల్ కు G+4 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉండగా మరో ఫ్లోర్ నిర్మించాలని తెలుస్తోంది. ఇక మున్సిపల్ అధికారులు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళకి రిప్లైస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తదుపరి దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ దాని ప్రకారంగా దాని కొలతలు తీసుకొని యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇచ్చింది పర్మిషన్ ఆ బిల్డింగ్ ఓనర్కి ఇచ్చాము, ఆ షాప్ ఆయనకి ఇవ్వలేదు కదా. మేము ఇప్పుడు నోటీస్ అయితే సర్వ్ చేసాము. ఫర్దర్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ డీటెయిల్స్ అవన్నీ గురించి అడిగినాము. అది దాని ప్రకారంగా ఎవరి పేరు మీద ఉంది పర్మిషన్ అవన్నీ. సిరిసిల్ల మున్సిపల్ ఇక్కడ మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సారథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ అభివృద్ధి ఏందన్నా దినదినము లోపలికి జరుగుతుంది. వ్యవస్థ లేదు, ఇక్కడ మాకు ఆర్థికంగా నష్టంలో ఉన్నదని మున్సిపల్ అధికారులు చెప్తారు. దీనికి కారణం ఏమలే అంటే మళ్ళీ కేటీఆరే. అప్పటి వైస్ చైర్మన్ ఇప్పుడు వాళ్ళ భార్య కౌన్సిలర్ 30వ వార్డుకు వాళ్ళు కూడా HDFC బ్యాంకు ఇల్లు కట్టిర్రు, రెసిడెన్షియల్ ఇల్లు కట్టిర్రు, కమర్షియల్ కిరాయించుకున్నారు, కింద సెల్లార్ గోదాం వాడుతుర్రు. అదే వార్డుల సిల్ట్+3 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్+3 కట్టిండు. అరే నువ్వు ఎట్లా కడతావా సిల్టు అంటే మేము అధికారులం, మా అధికార పార్టీ మేము చెప్పిందే నడుతుంది, మీరు ఎన్ని కంప్లైంట్ చేసినా కోర్టుకైనా కోర్టును కూడా ధిక్కరించే విధంగా ఈ వీళ్ళ పరిస్థితి ఉన్నది. అట్లాగే సిరిసిల్ల నడిబొడ్డున ఒకటి బట్టల షాపు విశాల షాపింగ్ మాల్ అని ఉన్నది, అది కూడా అంతే. పర్మిషన్ ఏమో రెసిడెన్షియల్, కట్టేదేమో కమర్షియల్ బిల్డింగులు. ఇట్లా అన్ని సిరిసిల్ల ఎక్కడ చూసినా ఏంది అంటే అంతర్గతంగా వీళ్ళు లోపల మరి వీళ్ళు డబ్బులు తీసుకుంటుర్రా, మరి నీకది నాకదని ఇంకేమైనా తీసుకుంటుర్రా మున్సిపల్ అధికారులు. కానీ సిరిసిల్ల మున్సిపల్ మాత్రం నష్టాలల్లో ముంచే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టి అధికారులపైన ఎంబడే చర్యలు తీసుకోవాలి, ఇటువంటి బిల్డింగ్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వీళ్ళకి కరెక్ట్గా ఫైన్లు వేయాలి. మున్సిపల్ అధికారులను కూడా ప్రశ్నించాలి. వీళ్ళు ఎక్కడైనా లాలూచి పడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఏమైనా చేస్తుంటే వీళ్ళని ఎంబడే సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా పోతే సిరిసిల్లలో ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాలు అన్నింటినీ కూడా ప్రతి ఒక్క నిర్మాణాన్ని కమిషనర్ కానీ TPO కానీ కంప్లీట్గా వెరిఫై చేయాలి. ఇప్పుడున్న నిర్మాణాల 70% తప్పులే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముందే వెరిఫై చేసుకొని అవన్నీ సరి చేసుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.